నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి భేషజాలకు పోకుండా ఈ 3.1 అనేది పక్కన పెట్టి మీరు ఫ్రెష్ గా మొత్తం చేయండి. మీకు నిజంగా మీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మొత్తం చేయమంటారు. ఎందుకంటే అనేకమైనటువంటి అనుమానాలు దాంట్లో ఉన్నాయి. మాకే కాదు, బీసీ సంఘాలకు కూడా ఉన్నాయి. మీకు డీటెయిల్ గా కూడా చెప్పినాయి. 2011 సెన్సెస్ జనాభా ప్రాతిపదికన 3,50,00,000 మందిది అనేది అఫీషియల్ లెక్క. అది నెట్ లో కూడా ఉంది. 2014లో ఆ సంఖ్య 3,68,00,000కు పోయింది. అంటే 18 లక్షల మంది 11 కు 14 కు మధ్యన పెరిగినటువంటి వారి సంఖ్య. ఆ సంఖ్య ప్రకారం తీసుకుంటే 51% బీసీలు, ఏ కులాలకు సంబంధం లేకుండా ఒరిజినల్ గా బీసీలే 51% ఉన్నారనేది లెక్క, ముస్లిం కాకుండా. దాంట్లో ముస్లిం సంఖ్య తీసుకుంటే 10% అబోవ్ ఉన్నదనేది ఒకటి, ఎస్సీల సంఖ్య తీసుకుంటే 17% అబోవ్ ఉన్నదనేది రెండోది, మూడోది ట్రైబల్లో తీసుకుంటే వాళ్ళది కూడా 10.7% అనేది ఒక లెక్క పెరిగినట్ట. 370 వాళ్ళు తీసింది. ఏది 3.1 కాకుండా 354 775 అనేది వాళ్ళ లెక్క. ఈ 16 లక్షలు కాకుండా ఏది 3.1 ఇప్పుడు అడిగింది. అంటే 3,70,00,000 మంది అనేది వాళ్ళ ఒరిజినల్ లెక్క వాళ్ళు చూపిస్తుంది. మేము అది తప్పు అంటూ సర్వే ప్రాపర్ గా జరగలేదు, గ్రామాలలో జరగలేదు, హైదరాబాద్ లో అయితే 30% కూడా జరగలేదు. నేను అసెంబ్లీలో కూడా చెప్పింది. దీంట్లో ఏంటంటే 0 to 6 అంటే పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య రమారమే 38 లక్షల పైన ఉన్నారు అనేది గవర్నమెంట్ లెక్క. 6 నుంచి 17 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య 62 లక్షల పైన ఉన్నారు అనేది గవర్నమెంట్ లెక్కలు. మరి 3,70,00,000 అంటే మరి మిగిలిన 60 లక్షల మంది ఎక్కడ పోయినా అనేది. రెండోది, మీరు తీసుకుంటే జనాభా లెక్కలు ప్రకారం ఈ 4,32 లక్షల మంది 2024-25 పార్లమెంట్ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా ఇచ్చిన డేటా ఉంది. 432నేమో మన అసెంబ్లీ ఎలక్షన్ కి ఇచ్చారు. 332 వాళ్ళు ఇచ్చింది. వాళ్ళేమో 18 years అబోవ్ వాళ్ళే ఇచ్చారు. మామూలుగా అట్లనే ఇస్తారు. మరి ఇక్కడ మిగిలిన వాళ్ళ సంఖ్య ఎక్కడ పోయింది అనేది. అందుకే నేను ప్రభుత్వాన్ని, మీరు భేషజాలకు పోకుండా ఈ సమాజానికి న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మీరు ఫ్రెష్ గా సర్వే చేయండి. దాంతో పాటు నిన్న చెప్పినట్టు మేమేదో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తాం, దానివల్ల ఉపయోగం లేదు. చట్టం చేయండి. మహారాష్ట్రలో, కర్ణాటక కానీ లేకపోతే తమిళనాడులో జరిగినట్టు చట్టం చేసి, మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో మీరే చట్టపరంగా 42% రిజర్వేషన్, పార్టీల పరంగా కాదు. రెండోది ఏంటంటే జనాభా లెక్కలు తప్పు అని తేలినప్పుడు, ఇప్పుడు 3,70,00,000 మంది అని లెక్క తప్పు తేలినప్పుడు, మీకు అఫీషియల్ గా 70-80 లక్షల మందికి నష్టం జరిగినప్పుడు జనాభా ప్రాతిపాదికనే మనకు 15th ఫైనాన్స్ నుంచి డబ్బులు వస్తాయి. జనాభా తక్కువ ఉంటే వచ్చే రెవెన్యూ కూడా అక్కడ నుంచి తక్కువ వస్తుంది. ఒకటి, రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు, పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు పెరిగినప్పుడు కూడా సంఖ్య తగ్గుతుంది. దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం ఈ సమాజానికి జరిగేటువంటి అవకాశం ఉంది. రెండోది, నిన్న మొన్న మాట్లాడినప్పుడు 51% బీసీలు అంటారు. 51 కాదు, 51 2014లో మీకు 5-6% పెరిగింది. ఓవరాల్ గా చూస్తే సంవత్సరానికి 1.35% పెరుగుదల ఉంటుంది పాపులేషన్. అంటే 10 సంవత్సరాలకు 13.8% పెరుగుతారు. కాబట్టి 6-7% అంటే ఒరిజినల్ గానే బీసీ సమాజం 57-58% ఉంటారు అనేది మా అంచనా, మా లెక్క. ముస్లింస్, అదర్ కమ్యూనిటీస్ కాకుండా. కాబట్టి మా సమాజం అంతా అవేరే ఉన్నారు. వాళ్ళకి నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితిలో లేరు. మీరు అరీబని లోకల్ బాడీ ఎలక్షన్కి అవసరం లేదు. మీరు చేయండి, సైంటిఫిక్గా చేయండి. మీ దగ్గర వ్యవస్థ ఉన్నది, అధికారం ఉన్నది, మీరు న్యాయం చేయాలనేటువంటి భావన ఉంటే డెఫినెట్ గా మీరు చేయండి. 3.1% చేయడం మూలాన